సన్నిధిలో ఉండాలి మనం. యేసు ప్రభు వారి పరిచర్యలో ఉండాలి మనం. యేసు ప్రభు వారితో మాట్లాడుకునే వారికి ఉండాలి మనం. యేసు ప్రభుల వారు సమీపస్తులుగా ఉండాలి మనం. అలా లేకపోతే శిక్ష వచ్చుద్దని లేఖనాల్లో రాయబడి ఉంది. మన సమస్య ఏంటంటే శిక్ష మేము ఆదివారం వస్తాం, మళ్ళీ రావు. శిక్ష వచ్చుద్దా? ఇప్పుడు రాలేదేంటి శిక్ష? ఎవడేస్తాడు శిక్ష మాకు అనే మనస్సాక్షి దాన్ని ఏమంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటారు దాన్ని. కానీ మనుషులు వేసే వాక్యం ఏదంటే ప్రతి మనుష్యుడు దేవుని సన్నిధిలోకి రావాలని ఉంది. బైబిల్లోకి మాట చూద్దాం. 60వ కీర్తన యెషయా గ్రంథం, క్షమించాలి, యెషయా 63:4 చదువుతాం. యెషయా గ్రంథం అమ్మది యెషయా గ్రంథం 60వ అధ్యాయం. జనులు నీ వెలుగులోకి వచ్చేదారు. ఇప్పుడు ఎక్కడికి? ఆదివారములో, బుధవారమో, శుక్రవారమో, శనివారమో దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎక్కడి నుంచి ఎడకు వస్తున్నామను? జనుల్లో అందరూ దేవుని వెలుగు ఎదుకు వస్తున్నారు. అంటే బుధవారం నువ్వు ప్రార్థన రాదంటే ఎక్కడున్నట్టంట? చీకటిలో పాపంలో ఉండేవాడు కాబట్టి రాలేకపోయాం. శుక్రవారం ప్రార్థన రాలేకపోయావంటే నువ్వు ఎక్కడున్నావంటే పాపంలో ఉండవు కాబట్టి, చీకటిలో ఉండవు కాబట్టి, పాపని వదలలేక, చీకటి జీవితాన్ని వదలలేక నీవు గుడిలోకి రాలేకపోయావు. శనివారం చీకటిలోనే ఉండవు, చీకటిలో ఉండి వెలుగు రాలేకపోయావు. ఆ చీకటి నువ్వు బలవంతం చేస్తూ ఉంది. వద్దు, ఏడే ఉండు అంటే శనివారం కూడా చీకటిలోనే, పాపంలోనే ఉండవు. ఆదివారం కూడా కొంతమంది చీకటిలోనే ఉంటున్నారు. యేసయ్య అన్నాడు, జనులు నీ వెలుగు ఎదుగు వస్తున్నారు. అయ్యో, మనిషిని గ్రహించాలంటే నా జీవిత బతుకంతో చీకటిలోనే ఉందయ్యో, చీకటిలో జీవిస్తున్నాయో నేను. నీ వెలుగు కావాలయ్యో, నేను వెలిగించబడాలి, నేను వెలుగు సంబంధిగా ఉండాలి నేను. అందుకని చీకటిలో నుంచి లేచి ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, ప్రతి సమయంలో ప్రభువా నీ వెలుగు యొద్దకు నేను వస్తున్నానయ్యా, వెలిగించయ్యా, వెలిగించయ్యా. అప్పుడప్పుడు వస్తారు కొంతమంది, అప్పుడప్పుడు వస్తారు. అంటే వాళ్ళు ఏమంటే పార్ట్ టైం క్రిస్టియన్స్. బైబిల్ ఉంటుందన్నమాట. పార్ట్ టైం క్రిస్టియన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. 4 వారాలకు ఒకసారి, 5 వారాలకు ఒకసారి, 6 నెలకు ఒకసారి వస్తూ ఉంటారు. వారు ఏమంటే పార్ట్ టైం క్రిస్టియన్స్. పార్ట్ టైం క్రిస్టియన్స్ 3 రకాలు. పార్ట్ టైం క్రిస్టియన్స్, ఫుల్ టైం క్రిస్టియన్స్, ఓటీ క్రిస్టియన్స్. పార్ట్ టైం చేసేవాళ్ళు 3 రకాలు. అప్పుడప్పుడు నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు పార్ట్ టైం క్రిస్టియన్స్, వారానికి ఒకసారి వచ్చేవాళ్ళు పార్ట్ టైం క్రిస్టియన్స్. కొంతమంది లెంట్ డేస్లో మాత్రం వస్తారు, 40 రోజులు, అది కూడా పార్ట్ టైం క్రిస్టియన్సే. ఎందుకు ఇవన్నీ ఏమంటారంటే కొంత ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళిపోతా, తీరిక లేక, రెస్ట్ లేక, బిజీగా ఉండి అప్పుడు సంవత్సరానికి దినాల్లోనే వచ్చి దేవుని ఆరాధన ఆ 40 రోజులు చాలా నిష్ఠగా ఉంటారు. వారు ఏమంటారంటే పార్ట్ టైం క్రిస్టియన్స్. అంటే వారి అనుకూలం బట్టి తీరుకుంటే, పని లేకపోతే, ఏమి లేకపోతే, సీరియల్ బ్రేక్ అయిపోతే, కరెంట్ అయిపోతే వచ్చే వాళ్ళు ఏమంటారు? పార్ట్ టైం క్రిస్టియన్స్ అంటారు. ఫుల్ టైం క్రిస్టియన్స్ ఉంటారు. ఫుల్ టైం అంటే ఉదయం తెల్లవారుజాము డివోషన్లో ఉంటారు, ఉదయం డివోషన్లో ఉంటారు, బుధవారం ఉంటారు, గురువారం ఉంటారు, శుక్రవారం ఉంటారు, శనివారం ఉంటారు, ఆదివారం ఉంటారు, అన్ని ప్రార్థనలో ఉంటారు, అన్ని కూటాల్లో ఉంటారు. ఏ కూటం ఎక్కడుంటే, వీధి కూటం ఉందో, ఇంటికాడ కూటం ఎక్కడుంటే అక్కడ ప్రతి సమయంలో దేవునితోనే ఉంటారు, పరిచర్యలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, వాక్యంలో ఉంటారు. తినేసి మందంగా ఉండరు. మందులుగా ఉండకుండా ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు సహవాసం, ఎప్పుడు సందని, ఎక్కడ సందని సన్నిధిలో ఉండటానికి నిలబడి ప్రతిరోజు దేవునితో ఉండేవారు ఏమంటే ఫుల్ టైం క్రిస్టియన్స్. ఓటీ క్రిస్టియన్స్ ఉంటారు. ఈ ఫుల్ టైం చేయటమే కాకుండా ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు?
కంపెనీలో పనిచేస్తున్న సంఘ ఉద్యోగస్తులకి మీరు ఓటీ క్రిస్టియన్ అంటే ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా జీతం వచ్చింది. ఇప్పుడు డ్యూటీ అంతా అయిపోయినాక ఈ రాత్రికి ఈరోజు నైట్ డ్యూటీకి ఎవరు రావట్లేదా, నైట్ డ్యూటీ కూడా చేయంటే ఆ డ్యూటీ నువ్వు చేస్తే దాన్ని ఏమంటారు? ఓటీ క్రిస్టియన్స్ అంటే ఈ ఫుల్ టైమే కాకుండా ఎక్స్ట్రా కూడా సేవ చేసే పరిచర్యలో పాల్గొనే క్రైస్తవులు ఉంటారు. అట్టి వారు దేవుని క్రీస్తు యేసు న్యాయపీఠములు అంటే అది చెప్పుకుని మన ఏంటది అది నేను చూడగా బహుజన సమూహము నాకు కనపడెను. వారు ఎవరంటే వాళ్ళు వారు పరలోకములో ఉన్న జీవ వృక్ష ఫలము తినుటకు అర్హత కలిగిన వారు. ఎందుకయ్యా వాళ్ళకి అంత అర్హత అంటే వారు ఓటీ క్రిస్టియన్స్ అండి. ఓటీ క్రిస్టియన్స్ సమీపంతో దేవుని కోసమే ఖర్చు పెట్టేశారు. సమీపం దేవుని కొరికే ఖర్చు పెట్టారు. దేవుని సేవలో వాడబడ్డారు. దేవుని పరిచర్యలో ఉన్నారు. దేవుని కొరికే వాడబడ్డారు. అయ్యా వారికి చల్లమే లేదు. వారందరూ ఓటీ క్రిస్టియన్స్ ప్రతినిత్య ప్రభుతోనే ఉన్నారు. ఈ వాక్యం అందే జల్లందరూ వెలుగు ఎద్దకు వస్తూ ఉండను. ఎందుకయ్యో వెలుగు ఎద్దకు వస్తున్నావు అంటే దేవుని శాపం, దేవుని కోపం నా మీదకి నా కుటుంబంలోకి రాకూడదు. ఎందుకు వస్తుంది కోపం? ఎందుకు దేవుని శాపం నీ మీదకి నీ కుటుంబంలోకి రావటానికి కారణమేంటి? ఎందుకంటే నువ్వు దేవుడు వదిలేసావు. నువ్వు దేవుని భయము నీ ఒంటిలోను నీ ఇంటిలోను నీకు దేవుని భయము లేక నీవు జీవిస్తూ ఉంటే నీ మీదకి దేవుని కోపం రౌద్రంగా వచ్చేట్టుగా చూస్తున్నావు. అది రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే వెలుగు యొద్దకు రావాలి అని అన్నారు. జనులు వెలుగు యొద్దకు వచ్చును, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేది అంటే దేవుని కాంతిలో ప్రకాశించడం కొరకు జనులే కాదండి, రాజులందరూ నీ ఉదయ కాంతికి వచ్చేదరు. ఎందుకయ్యా? రాజుకు పని లేదో, రాజుకు ఉద్యోగం లేదో, రాజుకు రాజ్యం లేదో అంటే లేఖలు ఉంది. యేసుక్రీస్తు ప్రభువే మా అందరికీ రాజు. ఆ రాజు తప్ప ఏ రాజు మాకు లేడు. ఆ రాజు సన్నిధిలో మేముంటే ఆ రాజు మా మీద ఉదయిస్తే మా జీవితాలు ప్రకాశంగా ఉంటాయని గ్రహించి రాజులో నీ ఉదయ కాంతికి వచ్చేదరు. కన్నులెత్తి కన్నులెత్తి చూడండి. ఎవరిని చూడమన్నాడు ఆయన? అందరూ ఒకే చోట కూడుకోటకు దేవుని సన్నిధిలో, దేవుని సహవాసములో, దేవుని ఇంటిలో అపోస్తుల బోధ ఎందను, రొట్టె విరుచులు ఎందను, ప్రార్థన చేయటం ఎందను, సహవాసములో కూడుకోవటానికి అందరూ నీ యొద్దకు వస్తున్నారు. ఏం చేస్తారంట? అందరూ నీ యొద్దకు వస్తున్నారు. వారిని చూడండి. ఎవరిని చూడాలి? వచ్చేవాడిని రాని వాళ్ళు చూడాలి. వచ్చేవాళ్ళని రాని వాళ్ళు చూడండి. ఎవరైనా ఎడకాయ వెళ్తున్నారంటే వారందరూ కూడుకోవటానికి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. వారి పిల్లలు, వారి కుటుంబంతోటి వారి పిల్లలు కుటుంబాలతోటి కూడుకోవటానికి యెహోవా సన్నిధికి, యేసయ్య ఇంటికి, యేసయ్య సహవాసానికి వస్తూ ఉన్నారు. అందుకే వారు క్షేమకరంగా వారు జీవ వృక్ష ఫలమును వారు పొందారు. ఉదయకాలం వేసే మాట ఏదంటే, యెరూషలేము సంతోషించు, సియోను ఉల్లసించు, ఇశ్రాయేలు జయధ్వని చేయండి. ఎందుకయ్యో జయధ్వని? ఎందుకయ్యో సంతోషం? ఎందుకయ్యో మేము అందరూ ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఎందుకు ఉండాలి అంటే అని చెప్పాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలోకి వచ్చేసాడు, నీ మధ్యలో ఉన్నాడు. అందును బట్టి నువ్వు సంతోషంగా ఉండు అని నేర్చుకున్నాం మనం. రెండోది, ఎందుకు సంతోషించాలయ్యో, ఎందుకు సంతోషంగా ఉండాలి అంటే ఆయన చెప్పాడు, నీ మధ్య ఉన్న దేవుడు శక్తివంతుడు, నీ మధ్యలో
నివసించే దేవుడు శక్తివంతుడు. అది గ్రహించిన వారు దేవునితోనే ఉంటారు, దేవునిలోనే ఉంటారు, దేవుని కలిగి ఉంటారు. నా దేవుడు సర్వశక్తిమంతుడయ్యో. ఎందుకయ్యా సంతోషం? ఏంటి కూడా సంతోషం? ఎందుకు సంతోషం అంటే నా దేవుడు మృతులను సహితము లేపగలిగిన శక్తి గలవాడు. నా కుటుంబంలోకి శోధన వస్తే, వ్యాధి వస్తే, జబ్బు వస్తే జబ్బు నుంచి తప్పించి బతికించే శక్తి గల దేవుడు నా యేసు ప్రభుల వారు కదా. అలా దేవుడు నీతో ఉంటే, నీ ఇంట్లో ఉంటే నీకు ఎలా సంతోషం అంటే నువ్వేం చేయాలో ఆ దేవునితోనే ఉండాలి నీవు. అందుకని యెరూషలేమా సంతోషించు. ఎందుకు సంతోషం అంటే నా దేవుడు నా మధ్య ఉన్న దేవుడు శక్తి కలిగిన వాడు. ఎంత శక్తి అంటే మృతులను సహితము లేపగలిగిన దేవుడు. నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఏ శక్తి సరిపోదు. అగ్నిలో నుంచి కాలిపోకుండా, చనిపోకుండా, శ్రమలో నుంచి, శోధనలో నుంచి కరిగిపోకుండా నా దేవుడు విడిపించే శక్తి గలవాడు. ఆ శక్తికి మించిన శక్తి ఏ దేవుళ్ళో లేడు. అందుకని నా మధ్య ఉన్న నా దేవుడు పవరు, శక్తి గొప్పది, ప్రభావం గొప్పది, ఆయన బలము చాలా గొప్పది, ఆయన శక్తి చాలా గొప్పది. ఆ శక్తి కలిగిన దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మా మధ్య ఉన్నాడు, మా కుటుంబంలో ఉన్నాడు. కాబట్టి నేను సంతోషిస్తూ ఉన్నానని లేఖనాల్లో రాయబడింది. ఇంతవరకు బాగుంది. ఆయన చెప్పాడు ఎందుకు సంతోషిస్తున్నావా అంటే, ఒకటేమో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు కనుక సంతోషించండి. ఎందుకు నువ్వు సంతోషమయ్యా అంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక సంతోషించండి అన్నాడు. మూడో చెప్పాడు ఎందుకయ్యా సంతోషం అంటే ఆయన నీకు విధించిన శిక్షను కొట్టివేసను. 15 చదువుదాం. తాను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దేవుడు నీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు. ఏ దేవుడైతే నీకు శిక్ష విధించాడో, శిక్ష ఎవరు వేశారు? దేవుడే నీకు శిక్ష వేశాడు. అక్కడ మాట అంటే తాను విధించిన శిక్షను తానే కొట్టివేశాడు. ఈ శిక్షను కొట్టివేయబడింది. నీ తీర్పులో గెలిచావు, నీకున్నటువంటి వ్యాజ్యము ఆయన కొట్టేశాడు. నీ మరణ శిక్ష కొట్టివేయబడింది. సంతోషించు, ఉల్లసించు. ఎందుకయ్యా సంతోషించాలంటే ఆయన విధించిన శిక్ష అంటే దేవుడే నీకు శిక్షను విధించాడు, ఆయనే కొట్టివేశాడు. అసలు శిక్ష ఎందుకు విధించాలంట? శిక్షను ఎందుకు వేశాడు దేవుడు? తానే దేవుడే ప్రేమించేవాడే, దీవించేవాడే, శక్తివంతుడే, బతికించేవాడే, బలపరిచేవాడే. నీ జీవితంలో ఇప్పటిదాకా అన్ని విషయాల్లో తోడుగా ఉండి పెంచి పోషిస్తున్న దేవుడు ఎందుకు నీ ఇంటికి శిక్ష వేస్తున్నాడు? ఎందుకు శిక్ష వేశాడు? ఆ శిక్ష రావడానికి కారణం ఎవరు? ఈ వాక్యం మనం గత 4 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. మనం మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, కానీ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు లేకుండా ఆయన అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చెప్పాడు. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభు నమ్ముకోకుండా, ప్రార్థనలో వండుకోకుండా, యేసు శక్తి గ్రహించుకోకుండా, ఇంకా పాపాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని ప్రేమిస్తూ, పాప సంబంధిగా నువ్వుంటే శిక్ష తప్పదు అని గ్రహిస్తాలి. ఈ వాక్యం అనేది తాను విధించిన శిక్ష. ఎందుకు? ప్రేమించేవాడు కదా, దేవుడు దీవించేవాడు కదా, సహాయం చేసేదేవుడు కదా. ఇంతకాలం మన జీవితాల్లో మనకేది కావాలి అంటే దాన్ని ఇచ్చాడు కదా. మరి ఎందుకు ఆయన శిక్ష విధించాడు? అలాంటి ప్రేమ గల దేవుడు, దయగలిగిన దేవుడు ఎందుకు శిక్షని విధించాడో ఆయనే తాను విధించిన శిక్ష ఆయనే వేశాడట. ఇందుకు ఉదాహరణకి అర్థమాటకి మాట చెబుతా. ఈరోజు ఈ వాక్యాన్ని నేను ఇంట్లో ధ్యానం చేస్తూ ఉండా. సండే స్కూల్లో ఒక కార్యక్రమం జరిగింది ఈరోజు మన గుళ్ళో.
సండే స్కూల్ టీచరు రోజు నేను ఇక్కడ కూర్చుంటా ఉంటా. టీచర్ అంటుంటే పల్లవి, టైంకి రావాలి, మీరు టైం ప్రకారం 7:30 రావాలి, 8 రావాలి, తాట తీసేస్తా, శిక్ష వేసేస్తా అని రోజు చెప్పుదామా. ఇగో 66 పుస్తకాలు మీరు కంఠస్థం చేయాలి, రేపు ఆదివారం నాడు 66 పుస్తకాలు చదవలేదా తాట తీసేస్తా, చంపేస్తా, శిక్ష వేస్తా అని రోజు వారం ఈ పిల్లకాయలకి సండే స్కూల్లో చెప్తూనే ఉంటుంది. వాళ్ళు ఇంట అట్టకక్క అంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అలా వస్తారు, అలా కూర్చుంటున్నారు. ఈరోజు ఏం జరిగింది, వాళ్ళందరూ వచ్చారు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు. ఎరా నేను ఇక్కడ కూర్చుంటా ఉంటా, నేను ధ్యానం చేస్తా అది వింటున్నాను నేను కథ అంతా. ఎరా ఇప్పుడు ఎందుకు వచ్చా ఇప్పుడు చేసా అందరు టీచరు ఆడే మాట్లాడలా. అమ్మాయిని అడిగి, అమ్మాయి ఇప్పటికి ఏం చేసావు, టైం ఎంత, ఇప్పుడు 8:30 అయింది, ఎందుకు వచ్చావు, ఎందుకు లేటుకు వచ్చావు, నువ్వు టైం ఎంత అయింది, ఇప్పుడు ప్రార్థన గంటలు పెట్టాం మేము, ఎన్ని గంటలకు వచ్చావు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు అక్క టిఫిన్కి వెళ్ళాను అక్క అని అడగడం. టిఫిన్ మానేయరా, తినబాక, దేవుడు ముఖ్యురా, టిఫిన్ తినకూడదు నువ్వు అంటుంది. ఆడే చెబుతున్నాడు, మీరు అందరూ దేవుని మాట వినటం లేదో, నా మాట కూడా వినటం లేదు, కాబట్టి గోడ కుడి చేయండి. ఏమేమంది ఆ నుంచి 7 దాకా అమ్మాయిలు అబ్బాయిలు ఇట్లుండరు, చాలాసేపు ఉండరు. ఏంటది శిక్ష. ఎందుకు శిక్ష వచ్చింది? స్కూల్లో సండే స్కూల్ టీచరు బిడ్డకి శిక్ష వేస్తుంది అంటే ఆ అమ్మాయికి ఆ పిల్లల మీద ప్రేమ లేదా? ఉంది. వారికి విరోధులా కాదు, వారు ప్రేమించి ముందే చేసింది, హెచ్చరించింది. టైంకి రా, నా మాట విను, 66 పుస్తకాలు కంఠస్థం చెయ్యి, వాక్యం నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, రాలేదా చేయలేదా శిక్ష వేస్తా, ప్రార్థిస్తా అని చెప్పింది కదా. చెప్పినా కానీ వాడు చేయలే, చెప్పినాక వాళ్ళు చేయలే, అందుకని ఆవేశంటే శిక్ష వేసేసింది. నేను గుళ్ళకి వచ్చి పల్లకి సేకరణ తీసుకున్నా. అమ్మ వెరీ గుడ్ తల్లి, చాలా మంచిదాన్ని, మంచి పని చేశాను, నేను నా వాక్యానికి సరిపోయినట్టుగా ఇక శిక్ష నువ్వు వేసా, నువ్వు కూడా వేయి అన్నాను. నేను వేస్తా ఇక్కడ అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయికి బిడ్డల మీద ప్రేమ ఉంది, బిడ్డలను బాగు చేయాలని తపన ఉంది, నేర్పిస్తూ ఉంది. నువ్వు రాకపోతే నేర్చుకోలేదు కాబట్టి, రాలేదు కాబట్టి నీకేమొచ్చింది? శిక్ష వేయబడింది. అలాగే ఈ వాక్యం అంటుంది, తాను శిక్ష విధించను. ఎందుకయ్యా శిక్ష విధించావో? నీ పిల్లలే కదా క్షమించగదు. అవునయ్యా, నా పిల్లలకు చాలాసార్లు నేను హెచ్చరిక చేసినయ్యో, హెచ్చరించాను, నేను గద్దించాను, నేను నేర్పించాను, నేను సరిగా ఉండని చెప్పాను. ఎప్పటి నుంచి అంటే ఐగుప్తులో నుంచి కానాను దేశంలోకి తెచ్చి మొదలుకొని అనేక సార్లు నేను హెచ్చరిస్తూనే ఉన్నా, గద్దిస్తూనే ఉన్నా, హెచ్చరిస్తూనే ఉన్నా, గద్దిస్తూనే ఉన్నా, సరి చేస్తూనే ఉన్నా. అలా ఉండొద్దు, అలా చెయ్యొద్దు, అలా ఉండొద్దు, అలా చెయ్యొద్దని నేను గద్దిస్తూనే ఉన్నాను నేను. కానీ వారు నేను గద్దించే కొలది, శిక్షించే కొలది, గద్దించే కొలది, శిక్షించే కొలది, అడు చెప్పే కొలది ఎవరు నా మాట వినక, ఎవరు నాతోటి ఉండక, ఎవరు నాలోనికి రాక, ఎవరు నా మాటకు లోబడక, ఎవరు నా తట్టు చూడక, ఎవరు నా బోధ వినక, ఎవరు నేనంటే ఏమిటో ఎరిగి ఉండి కూడా నాకు లోబడక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే సహించలేక నేను వారిని శిక్షించాను. నేను చాలాసార్లు హెచ్చరించాను. నేను నాలాగా ఉండండి చెప్పాను, నేను నాలా జీవించని చెప్పాను, నేను నాలాగే ఉండాలి మీరు, నేను మీ దేవుడను, మీతో ఉండేవాడను, శక్తి గలవాడను, నీ కుటుంబాన్ని దీవించబడను, నేను దీవిస్తూనే ఉన్నాను. నేను నాతోనే ఉండండి, నాలోనే ఉండండి, నా వాక్యాన్ని వినండి, నా మాట వినండి, నాకు లోబడండి, నాకు ఇష్టమైన జీవితాన్ని మీరు జీవించండి అని చెప్తూనే వచ్చావు. ఎన్నోసార్లు చెప్తూనే వచ్చావు, హెచ్చరిస్తూనే వచ్చా. కానీ ఎవరు కూడా నా మాటకు లోబడ్డవారు కాదు.
నా మాటకు తల వంచి శిరస్సు వంచిన వారు కాదు. బైబిల్ మాట ఉంది, అయ్యా ఎవరో చెప్పండి నేను. ఇర్మియా అంటాడు, అయ్యా ఎవరో చెప్పండి నేను, ఎవరో బోధించండి నేను, ఎవరో చెప్పండి నేను, ఎవరికి నేర్పండి నేను, ఎవరు హెచ్చరించండి నేను, ఎవరికి చెప్పండి నేను, ఎవరికి బోధించండి నేను, ఎవరు హెచ్చరించండి నేను, ఏం చేయనయ్యా నేను. వినుటకు వారి మనస్సు సిద్ధంగా లేదయ్యా. వారి మనస్సు నీ మాట నీ వాక్యం వినటానికి సిద్ధంగా లేని కారణము చేత నా వాక్యము నీ మాట వినలేకపోయారయ్యా అని చెప్పాడు ఆయన. దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు చెప్పావో చెప్తూనే ఉన్నారయ్యా, నువ్వు చెప్పావయ్యా, నేను కూడా చెప్తున్నాయ్యా. కానీ వారు నీ మాటలు వినుటకు వారికి మనస్సు లేదు. నీ మాట వినటానికి వారికి మనస్సు లేదు. స్థిరమైన మనస్సు వారికి లేదు. ఏముందయ్యా? చంచల మనస్సు వారికి కలిగి ఉండి నేను మాట్లాడుతుంటే, నేను బోధిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే లోబడక వారు ఎవరికి ఇష్టమైన మార్గంలో, ఎవరికి ఇష్టమైన త్రోవల్లో వారు సాగిపోతున్నారయ్యా. అందుకని నేను సహించలేకపోతున్నా అయ్యా. ఎందుకు సహించలేమయ్యా అంటే, నేను వారు చెప్పినా వినలేదు కాబట్టి, ఎంతకాలం ఎన్నేళ్ళు బోధించినా చెప్పినా వినలేదు కాబట్టి, వినకుండా పాపంలో బస్తులుగా ఉన్నందున నేనే వారికి శిక్ష విధించితిని. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం, హోషేయ 9:9. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 9:9. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు ఇలాంట జనులందరూ అక్కడ చెడు కార్యం జరుగుతుంటే, చెడు కార్యం జరుగుతూ ఉంటే చెడును చూస్తూ జనులందరూ దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైన గిబియాలో ప్రజలందరూ ఎలాగూ దుర్మార్గులుగా ఉన్నారు. గిబియాలో ప్రజలంటే దేవుడు లేడు, భయం లేదు, వాక్యం లేడు, చెప్పేవాళ్ళు లేడు, హెచ్చరించేవాళ్ళు లేడు. నేనైతే రోజు నీకు వాక్యముతోటి హెచ్చరిక చేస్తున్నా, గద్దిస్తున్నా, సువార్తను బోధిస్తున్నా, హెచ్చరిస్తున్నాను నేను. వారి వలే నీవు కూడా బహు దుర్మార్గులైరి యెహోవా వారి దోషాన్ని బట్టి నా మాట వినకుండా, హెచ్చరిక లోపడుకోకుండా, నా మాట వినకుండా, నేను ఇచ్చిన హెచ్చరికకు లోపడుకోకుండా వారందరూ దుర్మార్గులైపోతే యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకుని వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించను. వారి పాపాన్ని బట్టి, వారి దోషాన్ని బట్టి, వారి దుర్మార్గ జీవితాన్ని బట్టి శిక్ష విధించను. ఎందుకు శిక్ష? ఎవరు వేసారు శిక్ష? ఈ శిక్షను ఎవరు వేసారు అంటే తానే అంటే దేవుడే వారికి శిక్ష విధించను. దేవుడే వారికి శిక్ష విధించను. కారణం ఎందుకేసమయ్యా దేవుడు? నువ్వు ప్రేమ గలవాడువు కదా, దయ కలిగిన వాడువు కదా, ఎందుకు నీవు వారికి శిక్షను విధించావా అంటే వారు దుర్మార్గంగా బతుకుతున్నారు, దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు, దోషము కలిగి ఉన్నారు, దోషులుగా వారు బతుకుతూ ఉన్నారు. వారి పాపాన్ని బట్టి నేను వారిని శిక్ష వేస్తున్నా. హెచ్చరించాను వినలేదు, గద్దించాను వినలేదు, వాక్యం చెప్పాను వినలేదు. అందుకని నేనే ఇష్టపూర్వకంగా నేనే వారి పాఠం చెప్పాలని, బుద్ధి కలిగించాలని, వారికి హృదయంలోకి కఠినంగా హృదయాన్ని మార్చాలని, వారి కనువిప్పు కలగాలని నేనే వారిలోనికి శిక్షను రిలీజ్ చేశా, ఆజ్ఞాపించా, శిక్ష వేశా, శిక్షించా. నా ఆజ్ఞతో ఆ కుటుంబంలోకి శిక్ష బయలుదేరింది వచ్చేసి వారి పాపాన్ని బట్టి నేను వారిని శిక్షిస్తూ ఉన్నాను. ఎందుకయ్యా శిక్ష వచ్చింది వారికంటే?
ఒకటి వారి పాపం బట్టి నేను శిక్ష వేసి, అదే 10వ అధ్యాయం హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2 తర్వాత 10వ చదువుదాం. మొదటేమో 2వ వచనం, తర్వాత ఏమో 10వ వచనం. వారి మనస్సు ఏంటంటది? వారి మనస్సు కపటముగా ఉందంట. ఒకటేమో ఎందుకు శిక్ష వేసావయ్యా దేవుడా అంటే, దేవుడు చెప్పాడు వారి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నారు. ప్రజలు గిబియోనులో వారి వలె, ప్రజలు జనులందరూ అంటే నా ప్రజలు, నా జనులు, ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు, నా ప్రజలు అనబడేవారు దేవుని భయమే మరిచి, వాక్య భయమే మరిచి వారందరూ దోషము కలిగి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే నేను వారి మీదకి వారి పాపాన్ని బట్టి వారిని శిక్షించాను అన్నాడు. రెండోది, ఎందుకయ్యో శిక్ష వేసావయ్యో దేవుడో, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు కదా, ప్రేమించే దేవుడవు కదా, అయితే ఎందుకయ్యో వారిని శిక్షించావు అంటే వారి మనస్సులో కపటమైనది. ఇది చాలా ప్రమాదం అండి కపటం. లోపల ఇంత ఉంటుంది మనకి, ఇక్కడ దాకా విషయం ఉంటుంది. ఎక్కడి దాకా అండి జయలక్ష్మి? ఇక్కడ దాకా. ఇక్కడే ఉంటాయి మాటలన్నీ, అన్నీ ఉంటాయి. దాన్ని ఏమంటారండి? కపటం. కపటంతో ఉంటే నీ కపటం మనసుతోటి దేవుని కూడా అంచుల దాకా హృదయ నిండా ఇక్కడ దాకా పాపం పెట్టుకుని, కపటం పెట్టుకొని, కపట జీవితం కలిగి ఉండి, కపట మనస్సు కలిగి ఉండి, పెదాలతో మాట్లాడుతూ చాలా తేనె కానట్లుగా పెదవులతో మాట్లాడుతూ ఆత్మలో కపటాన్ని పెట్టుకొని కపట జీవితం కలిగి ఉండి పెదాలతో ఘనపరుస్తూ ఉంటే నా దేవుడు అన్నాడు వారి మనస్సు కపటముగా ఉంది కనుక వారి త్వరలోనే తన అపరాధాన్ని బట్టి శిక్ష నొందుదరు. యోచన వాళ్ళకి ఎందుక శిక్ష అంటే, అయ్యా నేను నిష్కలంకమైనటువంటి వాడను, నేను నిష్కపటమైనటువంటి దేవుడు నేను, ఏ కపటము లేని దేవుడు నేను, నిష్కపటం నేను. యేసుక్రీస్తు అనే దేవుడు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలాంటి వాడంటే నిష్కపటమైనటువంటి దేవుడు. ఆయన సేవించేవారు, ఆయన ప్రేమించేవారు, ఆయన పూజించేవారు. ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే నిష్కపటంగా ఉండాలి. లోపల కపటమే ఉండకూడదు, కపటము మనస్సు నీకు ఉండకూడదు. నిష్కపటంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే ఓపికగా ఉండాలి. ప్రతి విషయంలో లోన్ ఎంత పెట్టుకుని పైకి మైకింగ్ మాట్లాడితే దాన్ని కపటం అంటారు. ప్రపంచ క్రైస్తవులు అలాగే ఉంటారు, ఓపిక మాట్లాడరు. లోన్ ఏదో పెట్టి ఉంటుంది. బండల లాంటి పాపాలు గుండెల్లో పెట్టుకుని బైబిల్ మాట్లాడుతుంది. బండల లాంటి పాపాలు గుండెల్లో పెట్టుకుని ప్రభువా 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 అని పిలిస్తే ఏసానంట ఐ డోంట్ నో, ఎవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అయ్యో? నీ క్రైస్తవుని కాదు, విశ్వాసుని కాదు, నీ బిడ్డను కాదు, నీ కుమారుడు కాదు, నీ కుమార్తె కదంటే నేను లోపలంతా కపటమేనయ్యో. నీ మనస్సు అంతా కపటంగా ఉంది, బండల లాంటి పాపాలు గుండెల్లో ఉండి రోతుగా ఉంది. అందుకని నీ హృదయము కపటముగా ఉన్న కారణము చేత నేను నీకు శిక్ష వేశా. నీ దుర్మార్గ జీవితాలు బట్టి, నీ పాపాలు బట్టి శిక్ష వేశా. రెండోది నీ కపటమైన జీవితం, కపటమైన మనస్సు నువ్వు కలిగి ఉండి కపటంతో దేవుని సేవిస్తున్నానేమో, కపటంతో మాట్లాడుతున్నానేమో, అది సరైన జీవితం కాదు. అందుకని ఇలా కపటంతో బతికే నిన్ను నేను శిక్ష విధిస్తున్నానయ్యా. అది 10వ వచనం చూద్దాం. నా ఇష్ట ప్రకారం మనకు ఇప్పుడు ఏముంటా మనం అడిగితే అయ్యా దేవుడు కదయ్యా, దేవుడు అలా చేయొచ్చు అయ్యా అంటారు. మన సానుభూతి, మన మాటలు ఏంటి? అయ్యా నేను పాపిన ఒకవేళ దేవుడు అలా చేయొచ్చా అని దేవుడు నెట్టేస్తున్న ఎరమంతా. ఆయన అన్నాడు ఏది నేను ఇష్టపూర్వకంగా చేయను, ఏది నేను ఇష్టపూర్వకంగా నిన్ను బట్టి చేస్తాను నేను. ఎందుకని నన్ను బట్టి చేస్తానంటే నేను హెచ్చరిస్తున్నాను. తల్లి గర్భంలో పుట్టి మొదలుకొని నేను నీకు హెచ్చరిస్తున్నాను, ఖచ్చిస్తున్నాను, నేను బుద్ధి చెబుతున్నాను. నేను అనేక సార్లు నాకు విరోధంగా పాపం చేస్తున్నా, మాటికి జారిపోతున్నా,
పడిపోతున్నా, దాన్ని విడిచి విగ్రహంలోకి వెళ్ళిపోతున్నా, పాపంలో పడిపోతున్నా హెచ్చరిస్తూనే వచ్చాను కదా. ఎన్నిసార్లు గద్దించును, లోపడకపోతే ఏం చేయను, నేనేం చేయట్లా. చదవ వాక్యం. వారు చేసిన అతి దోషక్రియలకు నేను వారిని అన్ని జనుల కూడి ఆరి మీదకి వత్తురు. అయితే దానిలోనికి నేను తీసివేయలేని శిక్ష. ఆ వాక్యం కిందకు వస్తూ ఉంటుంది. ఏ శిక్ష అంట? ఎప్పటికీ నీ శిక్ష మార్చదట. ఇక్కడ ఏమంటే నేను విధించే శిక్ష కొట్టివేశానన్నాడు కదా. శిక్ష కొట్టివేట ముందుగా మనకి నేర్చుకున్నావంటే శిక్ష ఎందుకు వేసాడు అంటే, ఒకటేమో దుర్మార్గ జీవితాన్ని బట్టి, పాపాన్ని బట్టి. రెండేమో కపటమైన జీవితాన్ని బట్టి, కపటముగా ఉన్నదాన్ని బట్టి. అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 9 చదువుదాం. హోషేయ 4:9 చదువుదాం. కాబట్టి జనులకు ఇలాగు యాజకులకును అలాగే ఎవరికంట జనులకి ఎలా సంభవించిందో యాజకుడు కూడా అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి. ఎందుకంట ఇప్పుడు ఆయన తేడా చేయట్లా. శిక్ష నాకంట, శిక్ష నీకు కూడా అంట. ఎందుకయ్యా నాకు శిక్ష అంటే, యాజకుడిగా ఉండా కదా, నీ యాజకత్వం సరిగా లేకపోతే శిక్ష. విశ్వాసిగా ఉండా కదా, విశ్వాస సరిగా లేకపోతే నీ శిక్ష. వారికి అతను మనం మాట్లాడుకున్నాం కదా, అదేమో చెప్పుకున్నాం మనం. ఈ రోజులు యాజకులు, పాస్తర్లు అనేవాళ్ళు గారడి అయిపోయింది. మన రాష్ట్రం మరీ గారడిగా ఉంది. మా సంఘమే గొప్ప తన్నుకుని కోర్టులకు వెళ్ళిపోయి వాటిలో పోలీసులు వచ్చి ప్రవీణ్ కుమార్ అరెస్ట్ చేశారు మొన్న. ఏం జరుగుతాయంటే గారడి కచ్చిపు వ్యాపారం, నూనె డబ్బాల వ్యాపారం. నా దగ్గరికి వస్తే నేను బతికిస్తా, నా దగ్గరికి వస్తే కిడ్నీ బాగు చేస్తా, నా దగ్గర వస్తే జబ్బు బతికిస్తా. నువ్వెవడు బతుకుతాకేంట? నేనేమంటే నేనేమన్నా బతికించడానికి? బతికింది ఎవడు? ఒక వ్యక్తి చనిపోతే జబ్బు వస్తే ఎవరు బతికించాలి? యేసయ్య బతికించేవాడు. నువ్వెవడో బతికిస్తా. నా దగ్గర అమ్మాయిని హాస్పిటల్ పెట్టారు. హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ వద్దు, నేను బాగు చేస్తా రమ్మని చిన్నపిల్లలు తెచ్చాడు హాస్పిటల్ నుంచి ఆ టెంపుల్కి. అది రచ్చయింది. ఎందుకని? వాళ్ళు ఏమంటారంటే ప్రార్థనే హాస్పిటల్ కూడా వెళ్ళదు కదా అంటారు. నేనేమంటున్నాను, ప్రార్థనకి ప్రార్థనకి వెళ్ళకూడదు, నేను దేవుణ్ణి నేనే బాగు చేస్తా. ఇలా గాడి మాట డబ్బా మాటలు చెప్పకూడదు. ప్రపంచ క్రైస్తవులు అందరూ ఈ డబ్బా మాటలకే మోసపోయి, ఈ గాడి మాటలు మోసపోయి తల్లి సంఘాలు వదిలేసి, స్థానిక సంఘాలు వదిలేసి ఎగవేసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఏదో ఉందంటో ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, ఆత్మశుద్ధి లేదు. ఆత్మ మారలో, ఉదయం మారలో, బతుకు మారలో, క్రియలు మారలో, క్యారెక్టర్ మారలో, యేసయ్య లేని జీవితంలో ఏంటిని బతుకులో మార్చేది? ఆడేముంది, ఇక్కడేం లేదు. ఇప్పుడు ఏమింది? ఇలాంటి వాడిని చూసి అన్ని జనాంగం అండి, ఇదేంట్రా క్రైస్తవులు, మనం హిందువులుగా ఉండి యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, యేసుకు వచ్చా, ఇదేంటి ఈ వ్యవహారాలు ఏంటి క్రైస్తవ మతంలో అని అన్ని జనాంగం అవమానపరుస్తున్నారు దేవుని. చల్లారిపోతుంది ప్రేమ. ఎందుకు చెబుతున్న విషయాన్ని దేవుడు అంటాడు, శిక్ష అందరికీ ఉంది, శిక్ష అందరికీ ఉంది. ఎందుకే శిక్ష అంటే, ఒకటేమో పాపాన్ని బట్టి, రెండేమో కపటమైన జీవితాన్ని బట్టి, మూడేమో వినేవాడికి చెప్పేవాడికి. యాజకుడిగా నేను సరిగా లేకపోతే, యాజకత్వం చేస్తే నేను కరెక్ట్గా ఉండకపోతే, కష్టంగా ఉండాలి నేను. వాక్యం ఎలా చెప్తే అలాగే ఉండాలి నేను. వాక్యం ప్రకారం జీవించి నీకు చెప్పాలి నేను. అలా చెప్పకుండా నేను బోకస్ అయితే, నేను
బోగస్ అయితే నాకు కూడా శిక్షే. కాబట్టి అందరూ దేవుని దృష్టిలో సమానమే. కాబట్టి ఎవరు శిక్ష పాత్ర కాకూడదు. నేనే దానికి శిక్షను విధించాను. ఎందుకంటే వారు కపట మనసు కలిగి ఉన్నారు. అదే హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 2 నుంచి 4 వరకు చదువుదాం. అదే హోషేయ 5వ అధ్యాయం 2 నుంచి. వారు మితి లేకుండా ఒకటేమో పాపం చేశారట, రెండేమో కపటంగా ఉండరట, 3 ఎప్పుడైనా ఎందుకయ్యా వారు శిక్షించవయ్యా దేవో, ఎందుకు శిక్ష వేసవయ్యా వారికంటే వారు మితి లేకుండా తిరుగుబాటు చేసి కనుక వారు మితి లేకుండా వారి స్థానసారంగా దేవుని మీద, దేవుని కార్యాల మీద, దేవుని సంఘం మీద వారు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి మిత్రులు లేకుండా వారు దేవుని వాక్యం మీద, దేవుని మీద మిత్రులు లేకుండా తిరుగుబాటు చేస్తున్నారు కనుక ఎవరంటాళ్ళు వారందరినీ, ఎవరందరూ మిత్రులు లేకుండా దేవుని మీద, వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్న వారందరినీ నేను శిక్షించాను. ఎందుకు శిక్ష వేసావయ్యా వారికంటే వారి మిత్రు లేకుండా, భయం లేకుండా లోబడకుండా దేవుని మీద, వాక్యం మీద తిరుగుబాటు చేసే జనులుగా ఉన్నారు. ఎన్నిసార్లు గద్దించిన, ఎంతకాలం గద్దించిన వాక్యం వినండి, మారండి, జీవితాన్ని మార్చుకోండి, మార్చుకోండి. యేసుక్రీస్తు స్వార్యపులోకి రండి, యేసులాగా ఉండండి, పరలోక రాజ్యంలో జీవరక్ష బలం ఉంది, దాన్ని భుజించడానికి యోగ్యులుగా ఉండటానికి మీరందరూ జీవితాలను మార్చుకోండి అని చెబితే మనుషులందరూ మిత్రు లేకుండా నేనే గ్రేట్ అనుకుంటే ఎవడకాడు పొంగిపోతుంటే, నేనే గొప్పని ఎవడకాడు రెచ్చిపోతా ఉంటే వేశాడు. తిరుగుబాటును బట్టి, తిరుగుబాటు జీవితాన్ని బట్టి ఎవడు దేవునికి వ్యతిరేకంగా దేవుని తిరుగుబాటు చేస్తున్నాడో తిరుగుబాటును బట్టి అమ్మా వారందరినీ శిక్ష వేశానయ్యా, శిక్షిస్తున్నాను, శిక్ష వేశాను నేను. అందుకేసాడు నీకు విధించిన శిక్ష ఎవరు విధించారంటే నేనే, తానే వారికి శిక్ష విధించను. ఎందుకు విధించవయ్యా శిక్ష అంటే, 1 వారు తిరుగుబాటు, వారు పాపం చేశారు. 2 వారు కపటంతో ఉన్నారు. 3 తిరుగుబాటు చేశారు. అలాగే ఇప్పుడు చేయమా ఎఫ్రాయిము, ఇశ్రాయేలు వారు తమ క్రియలు చేత అభ్యంతరపరచబడిన వారు దేవుని యొద్దకు రారు అట. ఎందుకు శిక్షించవయ్యాను అంటే, యేసయ్య ఇక్కడ శిక్ష వేయటం కారణం ఏంటయ్యా అంటే, యేసయ్య మాటదంటే ఎఫ్రాయిము జనము నా జనమే, నా ప్రజలే, నా పేరు పెట్టబడిన జనాంగమే, వారికి ఎన్నోసార్లు గొప్ప కార్యాలు వారి ముందు చేశాను, గొప్ప మేలులు వారి జీవితంలో జరిగించాను, గొప్ప దీవెన వారికి నేను ఇచ్చాను, వారి చాలంతా దీవెనతో నింపాను. కానీ వారు ఎఫ్రాయిము వారు క్రియల చేత వారి క్రియలో చెడిపోయాను, వారి క్రియలో పాడైపోయాను. మంచి క్రియలు లేక వారి క్రియల వలన, వారి పనుల వల్ల వారు చెడిపోయి తిరిగి దేవుని యొద్దకు రాలేక ఉండిరి. వెళ్ళిపోయావా? లోకంలోకి వెళ్ళిపోయాడో, దేవుని వదిలేశాడో, పాపంలో పడిపోయాడో, తిరుగుబాటు చేస్తున్నాడో, వస్తాడేమోనని దేవుని కొరకు, దేవుడు వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటే దినమెల్లా లోబడని వారి తట్టు 2 చేతులు చాచి ఎదురు చూస్తూ ఉంటే మనుషులందరూ హృదయపూర్వకంగా నాకేంటి డబ్బు ఉంది, నాకేంటి ఉద్యోగం ఉంది, నాకేంటి ఆస్తి ఉంది, నేనేంటి అనుకుని ఎవడకు వాడు రెచ్చిపోయి
దేవుని వదిలేసేసి దేవుని మార్గం చిన్న మార్గం వదిలేసేసి దేవునిలోకి రాకుండా వారి క్రియలను బట్టి క్రియలను ఆధారం చేసుకుని చెడిపోయిన క్రియలు కలిగి వారు దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవచ్చున్నారు. దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవటానికి కారణం ఏంటయ్యో? వాక్యం లేదో, ప్రార్థన లేదో, మందిరం లేదో, సహవాసం లేదో, సన్నిధి లేదో, రమ్మంట యేసు ప్రభువారు పిలవటం లేదంటే ప్రతిరోజు దేవుడు నన్ను ప్రేరేపించి రమ్ము రమ్ము రా అని పిలుస్తూనే ఉన్నాడు. కానీ వారు క్రియలు సరిగా లేని కారణము చేత, వారి బతుకు సరిగా లేని కారణము చేత తిరిగి దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. కారణం వారిలో ఏ మనసు ఉందంట? వ్యభిచార మనస్సుండెను. వారిలో మనసులో వ్యభిచార మనస్సుండెను. నీ మనసు ఉంటే ఉండాలా? యేసే చెప్పాడు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. క్రైస్తవులారా, ఇశ్రాయేలీలారా, ఎఫ్రాయిములారా, భక్తులారా, ప్రార్థనా పరులారా, పాటలు పాడేవారులారా, ప్రార్థన చేసేవారులారా, క్రైస్తవులారా, మీరు అందరూ మనస్సు ఎట్లా ఉండంట? యేసు క్రీస్తు కలిగిన మనస్సు, ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని యేసే మాట్లాడితే వాళ్ళ మనస్సులో వాళ్ళు తిరిగి యేసేదకు రాలేకపోవటానికి కారణం ఏంటంట? వారికి వ్యభిచార మనస్సు. నేనంటలా సుమి, నేనంటలా. శిక్ష ఎందుకు వచ్చింది చెప్తున్నాను. ఆయన శిక్ష ఎందుకు వేసాడో చెప్తున్నాడు. నేనంటలా, నేను మాట్లాడలా అని అంటాడు. ఎందుకు వేసే శిక్ష వాళ్ళకి, ఆ కుటుంబంలోకి, ఆ దేశంలోకి, ఎఫ్రాయిము కుటుంబంలోకి ఎందుకు శిక్ష వేసావయ్యాను అంటే వారి మనస్సు వ్యభిచార మనస్సు ఉండటం వలన యెహోవా వారి వ్యభిచార మనస్సు వారిలో ఉన్నందువలన వారు దేవుని ఎరగక ఉండెను, మారక ఉండెను, మారు మనసు పొందక ఉండెను. ఎందుకు పొందలా? అది తెలిపోద్ది మనకి బువ్వ. యేసయ్యకున్న వేదన చేసండి అని అన్నాడు. నేను దానికి శిక్ష విధించాను. ఎందుకు విధించావు శిక్ష? అయ్యో, నువ్వు ప్రేమ గలవాడు కదా, దయగలిగిన వాడు కదా, క్షమించే దేవుడు కదయ్యో, ఎందుకు శిక్షించవయ్యా అని ప్రశ్న వేస్తే నా దేవుని యొక్క సమాధానం ఏమిటంటే, దాన్ని ప్రేమించాను, దాన్ని దీవించాను, ఆశీర్వదించాను, అభివృద్ధిపరిచాను, హెచ్చరించాను, గద్దించాను. ఆమె కోసం, సంఘం కోసం, యెరూషలేము కోసం, సియోను కోసం, ఎఫ్రాయిము కోసం ప్రతిరోజు 2 చేతులు చాచి ఉంటున్నాను. నేను ఎప్పుడు తిరిగి వస్తారో చేర్చుకుందామని అనుకుంటుంటే వారు తమ క్రియలను ఆధారము చేసుకొని, పాపాన్ని ఆధారం చేసుకొని, దేవుని భయము లేకుండా, వాక్యానికి భయపడుకోకుండా, వాక్యం అంటే భయమే లేకుండా వారు నా యొద్దకు తిరిగి రాలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసమ్మా? ఎందుకు కారణం అంటే వారి మనస్సు వ్యభిచార మనస్సు ఉండటం వలన వారు యేసుక్రీస్తే దేవుడు, యేసు ప్రభువే శక్తి కలిగిన వాడు, యేసుక్రీస్తు ప్రభువే మృతులను సహితము లేప కలిగిన శక్తివంతుడు, యేసు ప్రభువే 2వ రాకల్లో రాబోయే దేవుడు, యేసు ప్రభువే నా పాపాలు క్షమించే సిద్ధమైన మనసు కలిగిన దేవుడని వారు దేవుని ఎరగక ఉండెను. ఇంకా పాపములోనే ఉండెను, ఇంక శాపములోనే ఉండెను, ఇంక లోకంలోనే ఉండెను, ఇక లోక సంబంధిగా ఉండెను, ఇంక పాపిగానే ఉండెను. యేసయ్య అన్నాడు, అలా చూసాను. అలా చూస్తే వారి మనసులో ఎంతో విచార మనసు ఉంటే, వారు దేవుని ఎరగని వారుగా ఉంటే, సాయం అయిపోతుంటే, వయసంత అయిపోతుంటే, ఇప్పుడైనా మాట్లాడేమో అని, ఇప్పుడైనా మార్చుకుంటారేమో అని, వారి కోసం వారు మార్చాలని, వారి స్థితి మార్చాలని, వారి జీవితం మార్చడం కొరకు నేను వారిని కఠినంగా శిక్షించానయ్యో, శిక్ష వేశాను నేను. ఎందుకంటే వారు దేవుని ఎరగని
వారిగా ఉండెను. ఎంతకాలము, ఎన్నేళ్ళు దేవుని ఎరగకుండా, దేవుని కార్యాలు ఎరగకుండా, దేవుని ప్రభావం ఎరగకుండా, ఆచారంగా, నామకార్థంగా, అలవాటుగా పాపంలో వ్యభిచారపు మనస్సును ఆధారం చేసుకొని పాపాన్ని కొట్టుమిట్లాడుతూ ఉంటావు. దేవుని నామానికి అవమానకరంగా నీవు నీ కుటుంబం జీవిస్తూ ఉంటే శిక్ష నీకు వచ్చాను. గ్రహించావా? ఎందుకు నీ దేశంలోకి, ఎందుకు నీ సంఘంలోకి, ఎందుకు నీ కుటుంబంలోకి, ఎందుకు నీలోకి శిక్ష వస్తూ ఉంది? ఎవరు వేశారు శిక్ష? ఈ శిక్షను ఎవరు వేశారు? దేవుడే నీ ఇంట్లోకి శిక్షను రిలీజ్ చేశాను, శిక్షను వేశాను. కారణం ఏంటంటే నీ జీవితంలో యేసయ్య లేడు. యేసయ్యను ఎరగకుండా, యేసుని ఎరగని జీవితం కలిగి ఉన్నందువల్ల నీ కుటుంబంలోకి శోధకుడికి ఆజ్ఞాపించను, శిక్ష వేసను. ఆ తాత్కాలికం అనుకుంటున్నావు, నీవు తాత్కాలికం కాదు. నా దేవుడు ఒకసారి శిక్ష వేస్తే అది తీసేయాలంటే నువ్వు చాలా చేయాలి. తిరిగి నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించిందాక ఆ శిక్ష నీ ఇంట్లోనే ఉంటుంది. అది లేకుండా రాకుండా పోవాలంటే ఆ శిక్ష, దేవుడు విధించిన శిక్ష ఆయన కొట్టివేసి నీ జీవితంలో పరిపూర్ణ సంతోషంతో నింపాలంటే నువ్వేయించాలంటే యేసుక్రీస్తు ప్రభు నా దేవుడని ఎరిగిన వారుగా ఉండాలి. దేవుని ఎరగాలవు. ఆ వాక్యం ఉంది, అది ఎవరిలో విచార మనస్సు ఉండుట వలన వారు దేవుని ఎరగక ఉండరు. అందరూ బట్టి నేను వారు శిక్ష వేశాను. దాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా శిక్ష వేసావంటే అందరూ దేవుని ఎరగని వారుగా ఉన్నారు. మరి ఎందుకు శిక్ష వేసావు కదా, ఎందుకు కొట్టేసావు అంటే ఆయన చెప్పాడు, వారు నేను శిక్ష వేయగా వారు దుమ్ము వలె ధూళి వలె అయిపోవచ్చున్నారు అన్నాడు. ఎలా అంట? దుమ్ము వలె ధూళి వలె పొట్టు వలె కొట్టుకుపోతానంట. కొట్టుకుపోతూ సంగతి వెళ్ళిపోయినాకయ్యా నీ పాపినయ్యా, దుర్మార్గురాలయ్యో, నా పాప గుర్తొచ్చయ్యో, నువ్వు శక్తి గలవాడవయ్యో, బలమ కలిగిన వాడవయ్యో, ప్రేమించేవాడవయ్యో, ఇంత ఘోర పాపిని అయి నన్ను ప్రేమిస్తున్నావన్నాయో, నాకు అందం ఇచ్చావయ్యో, సొగసు ఇచ్చావయ్యో, సౌందర్యం ఇచ్చావయ్యో, భార్యను ఇచ్చావయ్యో, భర్తలు ఇచ్చావయ్యో, డబ్బు ఇచ్చావయ్యో, అన్నీ ఇచ్చావయ్యో, అన్నీ నేనయ్యా పాపానికే వాడా. నీతో సహవాసం, నీతో స్నేహము, నీతో సంబంధం, వాక్యం అంటే భయము లేకుండా తగ్గించి పాపంలో విస్తారసగా ఉండాలయ్యో. దయచేసి ఒక్కసారి నా పాపాన్ని క్షమించయ్యా అని అంగలార్చి ఉంటే నా దేవుడు దయా, జాలి, కటాక్షం కలిగిన నా దేవుడు ఒక్కసారి ఎక్కడో తన మొర ఏంటన్నట, ఎక్కడో మాట్లాడుతుంటే ఆ పాపి మొర్ర వింటూ ఉండను. బైబిల్కి మాట్లాడి చూద్దామా? బైబిల్కి మాట విలాప వాక్యాలు 3:57 విలాప వాక్యములు 3:57 ఒక మాట ఎక్కడో ఉండి అడుగుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే అడిగాయో పాపినయ్యో క్షమించే పాపం చేయలేను నేను, ఇక పాపం చేయలేను నేను, నీతోనే ఉంటాయో నేను, ఒక్కసారి క్షమించయ్యా, అతిథి మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని యేసయ్యకి మొరపెడతా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, అడుగుతూ ఉంటే నా దేవుడు ఆ స్వరం విని నీ యొద్దకు వచ్చి నిలిచెను. ఆ శబ్దం విని నువ్వు మొరపెడతా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు చెవి ఎక్కి ఉండెను. చదువు. ఆయన 57 వచ్చిన 3, నేను నీకు మొరపెట్టిన దినము. ఎప్పుడు మొరపెట్టాను? కొట్టుకుపోతున్నప్పుడు. శోధన, వ్యాధముడి వ్యాధి, బాధముడి బాధ వచ్చి పడిపోతుంటే, జబ్బు చేస్తుంటే, కష్టం వస్తుంటే, బాధ వస్తుంటే, శ్రమ వస్తూ ఉంటే గ్రహించుకుంటే ఇప్పుడు దాకా పందిల్లాగా పొర్లేనయ్యా నేను. ఇప్పుడే గ్రహించిన సయ్యా, నువ్వు దేవుడవయ్యో, నీ పందినయ్యో, పాపినయ్యో, వ్రత జీవితం అయ్యో, నా మనసంతా విచార మనసు అయ్యో, నాకు నీకు చోటే లేదే సయ్యో. అందుకని నన్ను శిక్షించవయ్యో, నన్ను బట్టి
నా పాపాన్ని బట్టి, నా తిరుగుబాటును బట్టి, నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, నా బిడ్డలను బట్టి, మా కుటుంబంలో ప్రార్థన జీవితం లేని కారణం చేత పెదవులతో ప్రార్థన చేస్తున్నామయ్యా, పెదవులతో పాడుతున్నామయ్యా, పెదవులు గలపరిచామయ్యా. నా స్థితిలో అంత భయంకరంగా ఉందయ్యా. అలా అని ప్రార్థన చేస్తుంటే నా దేవుడు అన్నాడు, నీ మొరలిడిన దినమున నీవు నా దగ్గరికి వచ్చితివయ్యా, వచ్చి భయపడబాక. నువ్వు మొర పెడుతుంటే, నువ్వు ఏడుస్తుంటే, ఎప్పుడు నువ్వు పాపివని ఏడుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, నువ్వు మొర పెడుతూ ఉంటే ఆయన నీ వద్దకు వచ్చి భయపడవద్దు, నేను దేవుడను, ప్రేమించే దేవుడను, నేనే నీ శిక్ష విధించాను, నీ శిక్షను నేను రద్దుపరుస్తున్నా, నీ శిక్షను నేను కొట్టేస్తున్నా, నీ శిక్షను నేను తీసివేస్తున్నా, భయపడద్దు అని నా దేవుడు నీకు అభయం ఇచ్చి నీ శిక్షను కొట్టివేశాను, నీ శిక్షను రద్దుపరచను. నువ్వు పాపిగా ఉంటే, మాట వినకుండా, వాక్యం వినకుండా, వాక్యం లేకుండా జీవిస్తూ ఉంటే నా దేవుడు నీ శిక్ష వేస్తున్నాడు. ఇది దేవుని శిక్ష అని గ్రహించావా? ప్రార్థించావా? ప్రభు పాదాలకు వచ్చావా? ప్రభుని అడిగావా? సిగ్గుపడ్డావా? ఒప్పుకున్నావా? నన్ను బట్టే ఈ శిక్ష వచ్చింది అని గ్రహించావా? తెలుసుకున్నావా? యేసు ప్రేమ తెలుసుకున్నావా? యేసు గొప్పతనం తెలుసుకున్నావా? తెలుసుకున్నవాడు ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడితే, నువ్వు యేసన్నాడు, అయ్యా నువ్వు మొరపెడుతూ ఉండగా నేను నీ మొర విన్నానయ్యా, నీ వద్దకు వచ్చాను, నీ ముందు నిలబడ్డాను, భయపడకు, నేను నీకు విధించిన శిక్షను కొట్టివేస్తున్నా. అందుకని యెరూషలేమా సియోను ఉల్లసించు, గంతులపై ఆయన విధించిన శిక్ష ఆయనే కొట్టేశాడు, ఆయన శిక్ష వేశాడు, ఆయనే కొట్టివేశాడు. ఎందుకయ్యా కొట్టేశావంటే, నీ పశ్చాత్తాపడుతుంటే, నీ ప్రేమ గలవాడను, దయగల దేవుడను, క్షమించకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడుని నేనే వేశా. నీ పశ్చాత్తాపం చూసా, నీ పాపాన్ని క్షమించాలనుకున్నాను నేను. ఇప్పుడైనా మార్చుకుంటావని మరొక అవకాశాన్ని ఇచ్చి నేను నీకు విధించిన శిక్షను కట్టి వేసితని. యెరూషలేమా ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఎక్కడ ఆపామో అక్కడి నుంచి ధ్యానం చేద్దాం. మోకరించండి. ఒక్క నిమిషం మోకాళ్ళి అమ్మ, అక్క, చెల్లి, ఒక్క నిమిషం మోకాళ్ళి, ఒక్క నిమిషం మోకరించమ్మా. మోకాళ్ళి తల్లి, మోకాళ్ళి అమ్మ. ప్రార్థనలో ఉండు. ప్రభుత్వం మాట్లాడు. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాలంలో మీరు మాతో సూటిగా మాట్లాడే ప్రభువా, నన్ను బట్టే శిక్ష వేసావయ్యా. శిక్ష దాట కాడవేంటే ప్రభు, నేనే కారకుడనయ్యా. తిరుగుబాటు బట్టి, నా పాపాన్ని బట్టి, నా దోషాలను బట్టి, నా కుటుంబంలోకి, నాలోనికి శిక్షను పంపించావు దేవా. శిక్షించవేసయ్యా, గ్రహించాయా. ఆ శిక్ష వద్దయ్యా, ఆ శిక్షను కొట్టే ప్రభు, శిక్ష కొట్టే ప్రభు అని ప్రార్థన చేస్తే, నీవు విధించిన శిక్షను రద్దుపరిచి కొట్టివేసి నా జీవితానికి సంతోషాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని, జీవాన్ని ఇచ్చావు ప్రభు. సహాయం చేయ. అలా ఈ మధ్యాహ్న కాలంలో నీ శక్తిని గ్రహించలేసయ్యా. దయచేసి నన్ను కూడా క్షమించయ్యా. మన్నించయ్యా. మా జీవితాల్లోకి నీ సహాయం కావాలి. నా కుటుంబాన్ని దీవించయ్యా. ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేసుకో. దేవుడితో మాట్లాడు. దేవుడు సమాధానపడు. పశ్చాత్తాపడు. ఏవో నీ శిక్ష నాకేసవయ్యా. నీ శిక్ష నాకు వచ్చిందేమో, నా పాప బట్టి ఒకవేళ శిక్ష ఇంకా రాలేదో నిలుచుకుందేమో ప్రభు. దయచేసి ఆ శిక్షను ఇప్పుడే కొట్టి పారై క్షమించు, మన్నించు, ఆ కుటుంబాన్ని దీవించు. ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన.
నోరు తెరవమ్మా, నోరు తెరవదండి. నోరు తెలిసి ప్రార్థన చేయమ్మా, బిగ్గరగా ప్రార్థన చేయమ్మా. నోరు తెలిసి ప్రార్థన చేయమ్మా, బిగ్గరగా ప్రార్థన చేసుకోమ్మా. నోరు తెరువు. నోరు తెరవమ్మా, నిజంగా ప్రార్థన చేయమ్మా. మా గరుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవ, మీకెందుకు ఈ స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడారు. నీ మాటలకే స్తోత్రం. యెషూవా, అలసించు, సంతోషించు, గొప్పవై. ఎందుకంటే నేను నీకు విధించిన శిక్షను కొట్టివేశాను అని చెప్పేవయ్యా. నిజమే ప్రభువా, మా అందరి శిక్షను మీరు భరించారయ్యో. మా అందరి శిక్షను మీ మీద వేసుకొని మా అందరి కొరకు మా పక్షముగా కలవర శిలువలో నీ ప్రాణాన్ని పెట్టి మా జీవితాలను విడిపించావయ్యా. మా శిక్ష రద్దుపరిచావయ్యో. మా శిక్షను కొట్టివేసావు ప్రభువా. అది మేము గ్రహించుకొని నీలో జీవించే భాగ్యము దయచేయము తండ్రి. ఈ మధ్యాహ్న కాలములో ఈ స్థలములో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ శిక్షకు మీ బిడ్డలు పాత్రలు కాకుండా శిక్షలో నుంచి విడుదల పొందే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. నా సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో మీ నామములో అనుగ్రహించండి. వాతావరణాన్ని మీ స్వాధీనం లభించుకోండి. వ్యవసాయం చేస్తూ బిడ్డ ప్రభు ఎంతో ప్రయాసతోటి వ్యవసాయాలు ప్రారంభించాడయ్యో. ప్రతి వ్యవసాయదారుడు మీ నామములో తండ్రి సంతోషించదండి. వారి పొలాల మీద దీవించండి, వారి పంటల మీద దీవించండి, ఆశీర్వకరంగా ఉంచండి. బిడ్డలు కష్టపడి పనులు చేస్తున్నారు. పనిచేసి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తిండి. ప్రతి బిడ్డను మీ నామములో దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.